హైదరాబాద్ మెహదీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గుడిమల్కాపూర్లోని అంకురా హాస్పిటల్లో మంటలు ఎగిసిపడ్డాయి. స్పాట్కి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలార్పారు. షార్ట్ సర్క్యూట్తో ఆసుపత్రి బిల్డింగ్ పైన మంటలు వచ్చాయి. ఫ్లెక్సీలకు మంటలు అంటుకోవడంతో భారీగా ఎగిసిపడ్డాయి. ప్రమాదం జరగడంతో పేషెంట్లు భయంతో వణికిపోయారు. హాస్పిటల్లోని పేషెంట్లను సేఫ్గా బయటకు తీసుకొచ్చారు ఫైర్ సిబ్బంది. హాస్పిటల్ బయటి వైపే మంటలు అంటుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన హాస్పిటల్ బిల్డింగ్ నిర్మాణంలో ఉందన్నారు పోలీసులు. షార్ట్ సర్క్యూట్తో పై అంతస్తులో అడ్వర్టైజ్మెంట్ కోసం ఏర్పాటు చేసిన లైట్లలో మంటలు చెలరేగాయన్నారు. ఎగిసిపడిన మంటలు ఫ్లెక్సీలు, బ్యానర్లకు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయన్నారు. ఆసుపత్రి లోపలికి ఫైర్ వెళ్లలేదని చెప్పారు పోలీసులు. హాస్పిటల్లోని పేషెంట్లను మరో హాస్పిటల్కి తరలించామన్నారు. అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ప్రకటించింది అంకురా హాస్పిటల్ యాజమాన్యం. షార్ట్ సర్క్యూట్తోనే ప్రమాదం జరిగిందని, ఫైర్ పోలీసులు వెంటనే స్పందించడంతో భారీ ప్రమాదం తప్పిందని తెలిపింది. ఈ అంకుర్ హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని తర్వాత ఇమ్మీడియట్గా లోకల్ ఇన్స్పెక్టర్ తర్వాత డీసీపీ అడిషనల్ డీసీపీ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. తర్వాత ఇమ్మీడియట్గా ఫైర్ ఇంజన్స్ కూడా చేరుకున్నవి. ఈ మంటలు ఎలా వ్యాపించాయంటే ఈ హాస్పిటల్ అనేది ఇప్పుడు కన్స్ట్రక్షన్లోనే ఉంది. దాదాపు 4 ఫ్లోర్లు కంప్లీట్ అయినాయి. 4 ఫ్లోర్లోనే వర్క్ నడుస్తూ ఉంది. ఈ 8th ఫ్లోర్లో వీళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ కోసము ప్లాస్టిక్ ఫ్లెక్సీలు తర్వాత అల్యూమినియం పోల్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఈ లైట్స్ ఏర్పాటు చేసినటువంటి లైట్స్ ఏవైతే ఉన్నాయో డ్యూ టు స్మాల్ షార్ట్ సర్క్యూట్ వల్ల అల్యూమినియం ఫ్లేమ్స్ తర్వాత ఈ ప్లాస్టిక్ ఫ్లెక్సీలు అంటుకోవడం జరిగింది. అవి అంటుకున్నవి ఆ ఫ్లెక్సీలు స్ప్రెడ్ అంటే పైననే స్ప్రెడ్ అయ్యి అవి కరిగి కిందికి రాలిపడడం జరుగుతుంది. సో అందరికీ ఎలా కనిపిస్తుంది అంటే కిందికి రాలిపడడం వల్ల ఫ్లేమ్స్ అన్ని ఫ్లోర్లకు అంటుకున్నది అని తెలుస్తుంది. బట్ లోపల అబ్జర్వ్ చేస్తే ఇన్సైడ్ ఎక్కడ కూడా మంటలు అనేటివి లేవు. ఓన్లీ పైన ఉన్నటువంటి ఫ్లెక్సీలు మాత్రమే కాల్చుకోవడం. సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అన్నీ ఉన్నాయి. బట్ అవుట్ సైడ్ ఏదైతే ఉందో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన దగ్గర స్మాల్ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఓన్లీ ఫ్లెక్సీలు మాత్రమే కాల్చుకోవడం. పేషెంట్స్ ఒక 30 మెంబర్స్ వరకు ఉన్నారు. వాళ్ళని అందరినీ ఆల్రెడీ వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం వచ్చారు అని నాకు ఇప్పుడే తెలుసు. హాయ్ అండి, నేను డాక్టర్ సుమన్ అండి, మెడికల్ డైరెక్టర్ అంకురా హాస్పిటల్. గుడిమల్కాపూర్లో ఉన్న అంకురా హాస్పిటల్ ఫైర్ ఎమర్జెన్సీ గురించి వివరణ ఇవ్వడానికి వీడియో బయట ఇస్తాను. ఈ హాస్పిటల్ బిల్డింగ్ వచ్చేసి 10 అంతస్తులండి. దీంట్లో కేవలము గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 3 ఫ్లోర్స్లో మాత్రమే హాస్పిటల్ నడపబడతా ఉంది. మిగతా 6 ఫ్లోర్లకు హాస్పిటల్కి ఏ రకమైన సంబంధం లేదు. ఈ ఫైర్ ఎమర్జెన్సీ కూడా 10 అంతస్తు మీద ఉన్న రూఫ్ టాప్ మీద ఉన్న ఏసీపీ క్లాడింగ్లో ఉన్న లైట్ ఏదైతే ఉంటాయో, సీలింగ్ లైట్స్ ఏవైతే ఉన్నాయో షార్ట్ సర్క్యూట్ అవ్వటం వల్ల ఈ ఫైర్ ఎమర్జెన్సీ జరిగింది. సో దీనివల్ల అక్కడ ఉన్న హోర్డింగ్స్, అక్కడ ఉన్న ఏసీపీ క్లాడింగ్, అక్కడ ఉన్న ఏసీపీ పైపులు కాలుపడ్డాయి. ఏ రకంగా కూడా బిల్డింగ్ ఎఫెక్ట్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫైర్ ఎమర్జెన్సీ నోటిఫై అయిన వితిన్ 25 మినిట్స్లో అక్కడ ఉన్న పేషెంట్లను 3 ఫ్లోర్లు ఉన్న పేషెంట్లను అందరినీ మేము సేఫ్గా మా వేరే బ్రాంచ్లకు తరలించడం జరిగింది. ఏ పేషెంట్కి హాని కానీ, నష్టం కానీ, ఇబ్బంది కానీ జరగలేదు. ఇన్ఫ్యాక్ట్ మా స్టాఫ్ను కూడా సేఫ్గా అక్కడి నుంచి ఎవాక్యుయేట్ అవ్వడం జరిగింది. మా ఫైర్ ఎవాక్యుయేషన్ సిస్టమ్, మా ఫైర్ ఎమర్జెన్సీ సిస్టమ్స్ ఆర్ వర్కింగ్ రియలీ వెల్ అండ్ వీ హ్యావ్ నోటిఫైడ్ ద ఫైర్ డిపార్ట్మెంట్. గుడిమల్కాపూర్ అగ్ని ప్రమాదంపై మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ అజయ్ అందిస్తారు. అజయ్, ఓవర్ టు యు. అంకురా హాస్పిటల్లో అగ్ని ప్రమాదానికి సంబంధించి అసలు ప్రధాన కారణాలు ఏంటి, ప్రైమరీగా అధికారులు ఏం గుర్తించారని మాట్లాడి మనతో పాటు ఫైర్ సంబంధించిన అధికారులు. సార్ చెప్పండి, హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి అసలు అది ఎందుకు జరిగింది? షార్ట్ సర్క్యూటా లేకపోతే మీరు ప్రైమరీగా నోటీస్ చేసింది ఏంటి?
అది హోర్డింగ్ అంటుకుంది, దాంట్లో ఎల్ఈడి బల్బ్ లైట్ ఎక్కువ ఓవర్ హీట్ అయ్యిందని. దాని తర్వాత హాస్పిటల్ ఫస్ట్ 3 ఫ్లోర్స్లో ఉంది. సో మా వాళ్ళు ఇమీడియట్గా 5 ఫైర్ ఇంజిన్ వచ్చి ఆరిపేసింది, ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా. హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ని కూడా అందరినీ ఎవాక్యుయేట్ చేసాము. ఎవరికి ఏం ఇంజురీస్ అవ్వలేదు, అందరూ సేఫ్గా ఉండాలి. అంటే హాస్పిటల్ ఎన్ని ఫ్లోర్స్లో ఉంది? అప్పుడు ఫైర్ జరిగినప్పుడు హాస్పిటల్లో ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు, స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? సో హాస్పిటల్ గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్స్లో ఉంది. 10 మంది పేషెంట్స్ సేఫ్గానే ఉన్నారు, అందరినీ ఎవాక్యుయేట్ చేశారు. స్టాఫ్ కూడా ఎవరికి ఇంజురీస్ అవ్వలేదు. అయితే బిల్డింగ్ సంబంధించి టాప్ ఫ్లోర్లో ఫస్ట్ ఆ ఫ్లెక్సీ బర్న్ కావడం వల్ల ఆ ఫైర్ అనేది స్టార్ట్ అయింది అంటున్నారు. కానీ బిల్డింగ్ సంబంధించి అసలు ఫైర్ సేఫ్టీ ఉందా? ముఖ్యంగా ఈ ఫ్లోర్స్ హాస్పిటల్స్ ఉన్న దానికి సంబంధించి ఆ ఫైర్ ప్రికాషన్స్ పాటిస్తున్నారా? నామ్స్ అనేది హాస్పిటల్ పాటిస్తుందా? ఫైర్ సిస్టమ్స్ ఉన్నాయి, ఆ ట్యాంక్ ఉంది, పంప్స్ ఉన్నాయి, వెటరైజర్ అవన్నీ ఉన్నాయి, స్ప్రింక్లర్స్ ఉన్నాయి, సిస్టమ్స్ ఉన్నాయి. కానీ కొంతవరకు స్థానికుల నుండి వస్తున్న సమాచారాన్ని బట్టి బకెట్లలో వాటర్ తీసుకొని స్ప్రే చేసిండ్రు, అంటే ఆ సిస్టమ్స్ లేవు, అవి ప్రికాషన్స్ పాటించట్లేరు బిల్డింగ్ సంబంధించిన యాజమాన్యాలు అనే కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి ఈ బిల్డింగ్ పైన. మీరేం నోటీస్ చేశారు? సిస్టమ్స్ ఉన్నాయి. ఫైర్ అవ్వగానే ఏంటంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి చిన్నవి, అవి వాడతారు. కొందరు చేతికి వస్తే బకెట్తో నీళ్ళు కూడా కొడతారు. సో ఇంకా ప్రైమరీగా అయితే మీరు షార్ట్ సర్క్యూటో లేకపోతే ఆ పైన ఆ ఫ్లెక్సీ బర్న్ అవడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది అంటున్నారు. కానీ ఇన్ డెప్త్ ఎంక్వైరీ చేసే అవకాశం ఉందా ఈ ఇన్సిడెంట్ పైన? చేస్తాం. ఫైర్ అయింది, ఆర్పేసాము, ఎవాక్యుయేట్ చేస్తాం, ఇంకా డెప్త్గా చూస్తాము మొత్తం. ఇప్పుడు ఇందులో ఉన్న పేషెంట్స్ అందరిని ఎక్కడికి తీసుకెళ్లారు, వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేశారు? వీళ్ళు అంకుర హాస్పిటల్, బంజారా హిల్స్ ఇంకో హాస్పిటల్ ఉంది, వీళ్ళు అంబులెన్స్లో అక్కడ తీసుకెళ్లారని చెప్పారు. ఇది మొత్తానికి అధికారులు ఈ బిల్డింగ్ సంబంధించి ఆ పైన ఫ్లెక్సీలు బర్న్ అవడం వల్లనే అగ్ని ప్రమాదం జరిగింది అనేది ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేశారు. ముఖ్యంగా గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్స్ సంబంధించి హాస్పిటల్ ఉంటుంది. సో హాస్పిటల్లో కూడా ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి అనేది ప్రైమరీ ఎంక్వైరీలో తేలింది. కానీ ఇన్ డెప్త్ ఎంక్వైరీ కూడా చేస్తాము. ఆ ఇన్ డెప్త్ ఎంక్వైరీలో ఆ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకేమైనా ఉన్నాయా అనేది తెలిసే అవకాశం ఉంటుంది అనేది అగ్నిమాపక శాఖకు సంబంధించిన